సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ మంచి చెడ్డలు, నీ బాగోగులు, నీ కష్ట సుఖాలు, నీ దుఃఖ నష్టాలు అన్నీ నేను వినడానికి నీ దగ్గరికి వచ్చానమ్మా. అన్నిటినీ నేను బాగు చేయడానికే నీ దగ్గరికి వచ్చాను. ఒక 2 నిమిషాలు నేను చెప్పేది విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీకు ఎవరూ లేరని దిగులు చెందకు, నీ కోసమే కదా నేను వచ్చాను. ఇప్పుడు కూడా నీకు కావాల్సింది, నీకొచ్చిన కష్టం, దుఃఖం, నీ గందరగోళ పరిస్థితిని అన్నిటినీ నేను మంచి చేయాలనే, నీకు అన్నిటినీ కుదుటుగా చేయాలనే నేను వచ్చాను బిడ్డ. నీకు మంచి చేయాలని నీ దగ్గరికి ఆతృతగా పరిగెత్తుతూ వచ్చాను. ఒక దారికి నడక అనేలాగే ఆధారం నీకు నేను ఉండగా నువ్వు దిగులు పడని అవసరం లేదమ్మా. నీకైన అన్నిటినీ, నీకు కావాల్సిన అన్నిటినీ తీర్చగలిగే శక్తి నేను ఉన్నప్పుడు ఎందుకు నీకు దిగులు, ఎందుకు నీకు భయం తల్లి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేను ఉండగా ఎలాంటి భయము నీకు వద్దు బిడ్డ. నన్ను తలుచుకున్న వెంటనే నీకున్న చిక్కులన్నీ, నీకున్న బాధలన్నీ, నీకున్న కష్టాలన్నీ నేను తీర్చేస్తాను. నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా. అందువల్ల నీ తండ్రి అయిన నాతో అన్నిటినీ పంచుకోబిడ్డా. పరుగున వచ్చి నీ బాధని తొలగిస్తాను. తర్వాత నీకు ముఖ్యంగా చెప్పాల్సింది నా మీద నమ్మకం. నా మీద నమ్మకానికి పూర్తిగా ఉంచు. ఆ నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా నేను కాపాడుతాను తల్లి. ఎప్పుడూ ఇదే నీకు చెబుతూ ఉన్నాను కదా బిడ్డా. ఎందుకు నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎలాంటి ఆపద నీకు వచ్చినా నేను చెప్పిన మాట కూడా మర్చిపోవడానికి కారణం కూడా నాకు తెలుసమ్మా. నువ్వు ఎదురు చూసే ఏ పని జరగడం లేదు. నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం తీరడం లేదనే కదా. అందువల్లే నా మీద నమ్మకంగా ఉన్న నీ బాధ్యతను నాకు అప్పగించకుండా మర్చిపోతున్నావు. నీ ఆత్మని పరిపూర్ణంగా నాకు అప్పగించడానికి అంగీకరించడం లేదు తల్లి. అన్నీ సరైన సమయంలో సరిగ్గా జరుగుతాయి. జరగాల్సినప్పుడు జరిగే తీరుతుందమ్మా. అనుకున్న వెంటనే ఏదీ కూడా హఠాత్తుగా జరిగిపోదు. ఆ కాలం వచ్చినప్పుడు అన్నీ సరిగ్గా సరైతాయి. సరైన సమయానికి అన్నిటినీ నీ బాబా నేను సరిచేస్తాను బిడ్డ. ఇప్పుడు కూడా ఒక ఆనంద వార్త నీ కోసం తెచ్చాను. ఈ గురువారం రోజున నా ఆశీర్వాదం, నా అనుగ్రహం నీకు ఇస్తున్నాను. ఏదైనా మంచి విషయం చేసేటప్పుడు నా ఆశీర్వాదం నీకు దొరుకుతుంది తల్లి. నా ఆశీర్వాదం వల్ల నీకు కావాల్సింది దొరుకుతుంది. మంచి నీకు అనిపించినప్పుడు ఎవ్వరికీ భయపడవద్దు. ధైర్యంగా చెయ్యి. దానికి తగ్గ ఫలితం నీకు నేను అందిస్తాను బిడ్డ. అందరూ బాగుండాలి అని అనుకునే నువ్వు, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకునే నువ్వు బాగుంటావమ్మా. నీ జీవితంలో తోడుగా స్వయంగా నువ్వు కొలిచే నీ ఇష్టమైన బాబానే నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటాను. నువ్వు ఎదురు చూసే అన్నిటినీ నేను అందిస్తాను. నీకు భవిష్యత్తులో కావాల్సిన అన్నీ నీకు అందుతాయి తల్లి. నువ్వు ఎదిగే దారి మాత్రమే చూడు. నువ్వు ఎలా ఎదగాలి, నీ భవిష్యత్ ఎలా ఉంటుంది అని మాత్రమే ఆలోచించు బిడ్డ. ఇతరుల గురించి ఆలోచించవద్దు. పగవాళ్ళకి కూడా పప్పు నెయ్యి భోజనం పెట్టేలాగా నిన్ను దెబ్బ కొట్టినా సరే వాళ్ళు బాగుండాలి అని కోరుకో. నువ్వు చెడిపోవాలి అని కోరుకునే వాళ్ళని కూడా నువ్వు మంచి కోరుకో తల్లి. వాళ్ళతో ప్రేమగా ఉండు. వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, నీకు చెడు తలపెట్టాలని తలచినా సరే, కానీ నువ్వు మాత్రం అందరినీ మేలుకోరు. అందరూ బాగుండాలి, కష్టపడకూడదు అని కోరుకో. నువ్వు కష్టపడుతుండేది చూసి ఓర్వలేక నీ కోసం నేను నీ బాబాను నీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చెబుతున్నాను బిడ్డ.
కొద్ది కాలం నీకు డబ్బు కష్టం మన కష్టం ఉందని కూడా నాకు తెలుసు తల్లి. అవన్నీ తొలగించి నిన్ను ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను. నీ పాపాలు దోషాలు కష్టాలు నష్టాలు బాధలు అన్నిటినీ తొలగించి సంతోషం సంపదని నీకు అందిస్తాను. ఏదైనా తప్పు అని చెబితే ఎవరైనా ఇది తప్పు అని నీకు ఎవరైనా చెబితే అర్థం చేసుకొని సరిదిద్దుకో. అంతేకాని వాళ్ళతో విటందవాడడం వద్దు తల్లి. నువ్వు ఎలాంటి వానివి అని చెప్పి వాళ్ళతో నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. జనం మనుషులు అంటేనే నలుగురు 4 విధాలుగా ఉంటారు. నలుగురు వాళ్ళ మనస్తత్వం 4 విధాలుగా మారుతుంది. అలా నిన్ను ఎవరైనా విమర్శించినా ఎలాంటి కోపం వాళ్ళపైన తెచ్చుకోవద్దు. తల వంచుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపో. ఆ పైన నీ వెంట నేను వస్తాను బిడ్డ. నీ బాబా ఎప్పుడు నిన్ను చూసుకుంటూ ఉంటాను కాబట్టి నీకు నేను తోడుగా ఉంటాను. నీకు ఎలాంటి కష్టమూ లేకుండా నేను చూసుకుంటాను తల్లి. నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నీకు ధైర్యం వచ్చి ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవించు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.